తెలంగాణలో గంగపుత్రులకు మహర్దశ రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీలి విప్లవం ప్రారంభమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని పోచారం జలాశయంలో 6 లక్షల చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వదిలారు. ఏటా 4 కోట్ల చేప పిల్లను మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా అందిస్తామని మంత్రి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమంటున్న తలసానితో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్. విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండి రైతుల మొహాల్లో కలకలలాడుతూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడుతుంది. ఈరోజు మనతోని మంత్రి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్ని లక్షల చేపలను పెంచే కార్యక్రమం చేపడుతున్నారు? వీటన్ని ఎంతకాలంలో ఫీడ్ వచ్చే అవకాశం కనబడుతుంది మనకు? అంటే ఈరోజు దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఒక 45 కోట్ల చేప పిల్లల్ని విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా పంచాయతీలో ఉన్నటువంటి చిన్న చెరువులు, కుంటలు అన్ని ప్రాంతాలలో కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనేటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే దగ్గర ఒక మీకు 45 కోట్ల వరకు వస్తున్నాయి. ఫస్ట్ 35 కోట్లు అనుకున్నాము, ఆ తర్వాత ఇది పెరిగి 45 కోట్ల వరకు. అయితే గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మరి ఎవరైతే ఈ కుటుంబాల జీవనాధారం అయినటువంటి మీకు గంగపుత్రులు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, ఇంకా కొన్ని కమ్యూనిటీస్, అయితే వీళ్ళకి ఏంటంటే చరిత్రలో ఎప్పుడు భారతదేశంలో కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా ఇటువంటి స్కీమ్ లేదు. అప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ₹1 కోటి బడ్జెట్ ఉండే, కానీ ఈరోజు ఒక ₹100 కోట్ల బడ్జెట్ పెట్టాను. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇది ఫ్రీగానే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీస్ ఉన్నారో ఈ కుటుంబాలందరూ, ఇంతకుముందు లైసెన్స్ కూడా ఒక సొసైటీలో కొంతమందికి వచ్చింది, కానీ అందరికీ ఏమని చెప్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి డెఫినెట్గా వాళ్ళకి లాభం చేకూరాలన్నటువంటి సంకల్పంతో అదృష్టవశాత్తు మరి దేవుడు కరుణించడం, ముఖ్యమంత్రి గారు చండీయాగం చేయడం, విస్తారంగా వర్షాలు కూడా ఎక్కడ చూసినా కానీ మరి విస్తారంగా వర్షాలు, రిజర్వాయర్లు అన్నీ నిండిపోయినాయి, చెరువులు నిండిపోయినాయి, కుంటలు నిండిపోవడం, ఏదైతే మనం కాకతీయ మిషన్ తీసుకున్నామో ముందు చూపుతోని అవి కూడా ఎక్కడ చూసినా కానీ ఆ చెరువులు కూడా నిండిపోవడం చాలా సంతోషంగా. ఒకవైపున బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఏదైతే పేద వర్గాలు, తాడిత పీడిత, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, వాళ్ళంతా కళ్ళల్లో ఆనందం. ఒకటేంటంటే మంచి నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లు, విస్తారంగా నీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత తీసుకున్నప్పుడు కరెంటు కూడా బ్రహ్మాండంగా రావడం. రెండోది, వాళ్ళని ఈ విధంగా ప్రభుత్వం ఆదుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా చేప పిల్లల పెంపకం కేంద్రాలన్నీ కూడా మూలకపడే దశలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసే దిశగా ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది? డెఫినెట్గా అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఇప్పిస్తున్నాము, వాళ్ళకి ఇచ్చేటువంటి వలలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే ఇది జీవనాధారం కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. దీన్ని ఎంతవరకు వాళ్ళు చేసుకుంటే అంత బ్రహ్మాండంగా వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా అన్ని వృత్తుల వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో విష్ణు, సాక్షి టీవీ, మెదక్ జిల్లా.